నిరుద్యోగుల ఆందోళనలతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. టీజీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులు విడతల వారీగా వస్తున్నారు. అయితే ఎక్కడికెక్కడ భారీగా మోహరించిన పోలీసులు టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు ఎవరు వచ్చినా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం సాగుతుంది. కొందరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమను వదిలేయాలంటూ కొందరు నిరుద్యోగులు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. अरे ఒక నిమిషం అరే కాల్ వదిలిపెట్టు ఒకసారి. అరే వదిలిపెట్టాను ఎటు పోతాను చెప్పు. ఏం చేద్దాం ఇష్టం వచ్చాడు పడతారు బాబు. ఇష్టం వచ్చాడు పడతారు. నేనేం మొత్తుకోవట్లేదు. ఆకుందని చెప్పి దండం పెడుతున్నా. ఇంతకంటే అటువంటి టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపిస్తున్నారు. అయినా పోలీసుల కళ్లు గప్పి నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నారు. మరోవైపు టీజేఎస్సీ చైర్మన్ కోదండరాంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు చేపట్టిన కోదండరాం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. కోదండరాం వెంటనే సీఎంతో మాట్లాడి పోలీసులను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోదండరాంను తిరగనీయమని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిరుద్యోగుల ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఎవరైతే నోటిఫికేషన్ల కోసం ఆందోళనకు సిద్ధమై టీజీపీఎస్సీ భవనం వైపు దూసుకొస్తా ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి కూడా ఉద్రిక్త పరిస్థితుల నడుమే విద్యార్థుల యొక్క ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ కార్యాలయం నుంచి వస్తున్నటువంటి ఏబీవీపీ నాయకుల్ని కూడా బీజేపీ కార్యాలయం ఆవరణలోనే అడ్డుకొని బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఒక్కరు కూడా బీజేవైఎం నాయకులు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు రానియకుండా మొత్తం బ్యారిగేట్లు వేసి వారిని అడ్డుకొని వారిని తీవ్రంగా దాడి చేస్తూ వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నిరుద్యోగులందరూ కూడా పోలీసుల కాళ్లు మొక్కుతూ వదిలిపెట్టండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసినా పోలీసులు వదిలిపెట్టకుండా వారి ప్రైవేట్ పార్ట్స్ల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు మానసికంగా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అనేక చోట్ల చేతులు పెట్టి మనిషికి బలహీనతగా ఉన్నటువంటి ప్రాంతాలలో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా విద్యార్థులు వేడుకుంటున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. నేరుగా విద్యార్థులు పోలీసుల కాళ్లు మొక్కి వదిలేయండి, మా హక్కుల కోసం మేము పోరాడుతా ఉన్నాము, ఎవరిని మేము ప్రశ్నించడానికి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ మేము టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వలేదు. మా హక్కుల కోసం ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేకపోయింది. దీనికి గల కారణంపై మేము క్వశ్చన్ చేయడానికి మాత్రమే ముట్టడికి పిలుపునిచ్చాము. స్వచ్ఛందంగా ప్రశాంతంగా శాంతియుతంగా ర్యాలీ కొనసాగిస్తున్నాం, ఆందోళన కొనసాగిస్తున్నాం. ఈ టైంలో పోలీసులు ఇలా వ్యవహరించడం మాత్రం ఈ విషయాన్ని మేము సహించేది లేదంటూ మాత్రం విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తూ టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్తున్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అనేక మంది విద్యార్థులను పోలీసులు తమ ప్రతాపాన్ని ప్రయోగిస్తా ఉన్నారు. పోలీసులు ఒక్కసారి జులుం ప్రదర్శిస్తా ఉన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలని చూడకుండా ఇష్టానుసారంగా వారిపైన దాడులు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ వారిపై ప్రయోగం చేస్తూ వారిని పూర్తిగా బలహీనపడుతూ వారిపై ప్రయోగాలు పాల్పడతా ఉన్నారు అన్నట్టు కూడా విద్యార్థులే నేరుగా కాళ్ళు మొక్కుతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి.